హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రియల్ మామ్ లైఫ్ స్టైల్. ఈ వీడియోలో మనం బ్రేక్‌ఫాస్ట్‌లోకి రవ్వ దోస ఎలా వేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ, హాఫ్ కప్పు బియ్యం పిండి, పావు కప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. పెరుగు యాడ్ చేసిన తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, ఒక కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకొని, పిండి అనేది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా తిప్పుతూ, కలుపుకొని బ్యాటర్ అనేది మజ్జిగంత పలచగా అయ్యే వరకు కలుపుతూ, తిప్పుతూ ఉండాలి. ఇది వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకొని బ్యాటర్ పల్చగా అయ్యే వరకు బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పాటు బ్యాటర్ అనేది నానపెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు మనం ఒక స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని పెనం పెట్టుకున్న తర్వాత పెనం హీట్ ఎక్కిన తర్వాత సిమ్‌లో పెట్టుకొని మాత్రమే దోస వేసుకోవాలి. దోస వేసుకోవడానికి బ్యాటర్‌ని ఒకసారి మళ్ళీ కలుపుకొని దోస అనేది పెనం సిమ్‌లో పెట్టుకొని మంట అనేది బాగా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని దోస సిమ్‌లో పెట్టుకొని బాగా కాలనివ్వాలి. ఇది కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చిందనుకున్నప్పుడు మాత్రమే దోస అనేది తీయడానికి ట్రై చేయాలి. లేదంటే దోస సరిగ్గా రాదు. ఇప్పుడు దీన్ని పల్లీ చట్నీతో తింటే టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.